వచనంలో అనేకులను రేపడానికి తాను చెరసాలలో బంధింపబడ్డాం. దేవుని వాక్యము బంధించబడవద్దు. దేవుని వాక్యము 4 గోడలు దాటించాలి. 4 గోడలు దాటించి అనేకుల ఆత్మలు రక్షించాలి. అనేకులను దేవుని కోసం సిద్ధపరచాలి. ఆ రాకడ కోసం సిద్ధపరచాలి. నేను కదా 4 గోడల మధ్య బంధించబడ్డ వాక్యం బంధించబడకూడదు. అనేకులు సిద్ధపరచబడాలి. నా పత్రికల వలన, నేను రాసిన పత్రికల వలన అనేకులు బలపడాలి, అనేకులను రేపాలన్న ఆలోచనలతో వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఎంత గొప్పవో ఒక్కసారి మీరు ఆ మాటను తిమోతికి రాసిన 2వ పత్రిక 2:9 వచనంలో, నేను నేరస్తుడనై ఉన్నట్లు ఆ సువార్త విషయమై సంఖ్యలతో బంధింపబడి శ్రమపడుచున్నాను. ఆ సువార్త విషయంలోనే శ్రమల్లోనికి వెళ్ళాడండి, జైల్లోకి వెళ్ళాడు. ఏదో తప్పు చేసి కదండి. అలా నేను బంధింపబడ్డా, శ్రమపడుచున్నాను, ఆయనలో దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు. పత్రికల రూపకంగా 4 గోడలను దాటించేసి సమాజంలోనికి పంపించేశాడండి దేవుని వాక్యాన్ని. అదండి సిద్ధపరచడం అంటే. అది నీ మీద, నా మీద, మన అందరి మీద ఉంది ప్రేమైన దేవుని వారలారా. అందుకే రాకడ ఆలస్యం ప్రేమైన దేవుని వారలారా. సిద్ధపరచవలసిన ఏవో మనం సిద్ధపరచలేదు కాబట్టి యేసు రాకడ ఆలస్యమైంది. మనం సిద్ధపడవలసిన స్థితిలో మన బ్రతుకులు లేవు కాబట్టి యేసు రాకడ ఆలస్యమైపోయింది. యేసు రాకడ ఆలస్యమవుతుందేమో కానీ నీ బ్రతుకు ఎప్పుడు ముగిస్తుందో, ఎప్పుడు ఈ శరీరం వదులుతో తెలియదు. కాబట్టి ప్రేమైన దేవుని వారలారా, సిద్ధపడాలి. మనం దేవుని కోసం మన బ్రతుకులను కట్టబడాలి, మన జీవితాలను కట్టుకోవాలి. తిమోతి కూడా అదే హెచ్చరిక చేస్తున్నాడు. చూడండి, తిమోతి కూడా అదే హెచ్చరిక చేస్తున్నాడు. తిమోతి 2:4-5 వచనం చదవాలి మీరే. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడాలి, సువార్తికుని పని చేయము. ఈ పరిచర్యను చూశారా? సువార్త పని అనేది ఆత్మలను కాపాడే పని ప్రేమైన దేవుని వారలారా. అతి ప్రాముఖ్యమైన పని ఉందంటే ఈ ప్రపంచంలో సువార్త అనే పని. ఈ సువార్త అనే పని ఏంటో తెలుసా? ఆత్మలను రక్షించే పని, ఆత్మలు నిత్య శిక్షలో నుంచి కాపాడేది సువార్త. ఆత్మలను సిద్ధపరిచేది, ఆత్మలను బలోపేతం చేసేది,